హలో అండి, వెల్కమ్ టు గీతమ్స్ కిచెన్. ఈరోజు చక్కటి రెసిపీని అయితే చూపించబోతున్నానండి. ఇందులో నూనె కానీ నెయ్యి కానీ ఏది వాడలేదండి, కానీ టేస్ట్ మాత్రం బిర్యానీ కంటే ఎక్కువ టేస్ట్ ఉంది. ఇది పుదీనా వెజ్ పులావ్ చేశానండి. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అలా అయితేనే అర్థమవుతుంది. ఒక్కసారి మీరు కూడా చేసుకొని తిన్నారంటే అసలు నమ్మలేరండి, మీరు కూడా ఇంత టేస్ట్ ఉంటుందా అనేసి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 kg రైస్ని అయితే తీసుకుంటున్నానండి. అవి 2-3 సార్లు అయితే కడిగి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని 2 పిడికిళ్ళంతా తెంపి పెట్టుకున్న పుదీనాను అయితే తీసుకోండి. ఒక పిడికెడు కొత్తిమీర తీసుకోండి. ఒక 10 వరకు పచ్చిమిరపకాయలు, 5-6 ఎల్లిపాయలు, అలాగే ఒక 5 వరకు అల్లం ముక్కలు అయితే తీసుకొని ఇలా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. పొయ్యి మీద గిన్నె పెట్టుకొని గిన్నె వేడెక్కాక చిన్నగా తురుముకున్న ఆనియన్స్ అయితే అందులో వేసుకొని కొద్దిసేపు కలపండి. అలాగే మసాలా దినుసులు వేసేయండి. చిన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, అలాగే ఆలుగడ్డ ముక్కలను అయితే వేసుకోవాలండి. మీ దగ్గర ఎలాంటి వెజిటేబుల్స్ ఉన్నా అందులోకి అయితే యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. వీటిని ఒక్కసారి అయితే కలుపుకొని గ్యాస్ని సిమ్లో పెట్టి 5 minutes పాటు ఉడికించండి. అందులో టమాటా ముక్కలను కూడా వేయండి. అలాగే ఒక స్పూన్ ధనియాల పౌడర్ వేసి ఒక 5 minutes మూత పెట్టి ఉంచాలండి. ఇలా వస్తుంది. అందులో ఉన్న వాటర్ అనేది పైకి వస్తుంది. కూరగాయలు అనేవి వాటర్లోనే ఉడికిపోతాయి. ఇలా ఉడికిన దాంట్లో 1 కప్పు పెరుగునైతే తీసుకోవాలి. అలాగే 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు వీటిని నిదానంగా కలపండి, ఎందుకంటే ఇవి కూరగాయలలో వాటర్ తోటే ఉడికినాయి కాబట్టి చినిగిపోతాయండి. ఇందులో మీరు పసుపు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చండి. ఇప్పుడు నేనైతే వేయట్లేదు. చూడండి కూరగాయలు అనేది ఎంత చక్కగా ఉడికిపోయాయో. ఇందులో మనము ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ని అయితే వాటర్ లేకుండా అందులో వేసేసుకొని నిదానంగా కలుపుకోండి. ఎవరైతే నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నారో నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి వాటర్ని అయితే వేసుకోవాలండి. నేను 2 కప్స్ బియ్యాన్ని అయితే తీసుకున్నానండి. 2 కప్స్ బియ్యానికి 3 కప్స్ వాటర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో సాల్ట్ కలిసిందో లేదో చూసుకొని సాల్ట్ వేసుకోండి. ఒక 10-15 నిమిషాల పాటు మూత పెట్టి అయితే ఉడికించుకోండి. చూడండి రైస్ అనేది ఎంత చక్కగా ఉడికిపోయిందో. ఆయిల్ వేసుకొని వండుకున్నట్టే ఎంత చక్కగా ఉందో చూడండి. ఇది ఒక్కసారి తిన్నారంటే అసలు నచ్చని వాళ్ళంటూ ఎవరు ఉండరండి, అంత బాగుంటుంది. ఎప్పుడూ ఆయిల్ తోటే వండుకోవడమే కాకుండా ఇలా కొత్తగా ఒకసారి ట్రై చేయండి. ఆయిల్ కూడా అంత మంచిది కాదు కదండి. అప్పుడప్పుడు ఇలా కొత్తగా మీ ఫ్యామిలీ మెంబర్స్కి ట్రై చేసి పెట్టండి. ఈ రైస్ని ఇప్పుడు ఊరికే తినకుండా పెరుగు కాంబినేషన్లో తినండి, చాలా బాగుంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి కొత్త వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.